పాలకి కూరగాయల్లో పాలు వేయడం దాని గురించి చూస్తున్నాం. అయితే వాటిలో ఏవైతే నీటిని వదిలే కూరగాయలుంటాయో, నీటిని వదిలే కూరగాయలు, వాటికి మాత్రమే పాలు వేస్తారనమాట. నీటిని వదలని కూరగాయలు ఏవైతే ఉంటాయో వాటిలో పాలు కలపకూడదు. అంటే ఉదాహరణకి నీటిని వదిలేవి ఏమవుతాయి నీటిని? ఆనపకాయ వదులుతుంది. కానీ మళ్ళీ పులుపుగా ఉన్న వాటికి కలపకూడదు పాలు మళ్ళీ. దోసకాయ పుల్లగా ఉంటుంది కదా! కాబట్టి ఆనపకాయ ఒకదానికే మనం ఎలా చూసినా అది మినహాయింపు అనమాట. మిగతావన్నీ బీరకాయ నీరు వదులుతుంది ఎక్కువ. కానీ చూసుకోవాలి. సాధారణంగా విరుద్ధమైనటువంటి వాటికి కలపరు. మాతాజీ ఏదో అడుగుతున్నారు. దీక్షానామం ఏమిటి? శాస్త్రం చెప్తుంది. అంతకుమించి నేనేం చెప్పగలను? ఎందుకంటే నేను అధికారిని కాదు కదా. శాస్త్రంలో ఏముందో అది చెప్పాలి తప్ప వేరేది చెప్పకూడదు. శాస్త్రం చెప్పేదైతే అది 3 గంటలకు మించి అది ఉన్నట్లయితే అది ఆరోగ్యవంతం కాదు. ఇంకేమన్నా ఉన్నాయా ప్రశ్నలు? ఏమంటారు? ఎవరో అడుగుతున్నారు. ఏకాదశి రోజున సామలు చూడండి. సామల గురించి ఇది ఒక పెద్ద వివాదాస్పదం. ఇస్కాన్లోనే ఇది ఒక పెద్ద వివాదం ఉందన్నమాట. ఒక వర్గం వాళ్ళు సామలు అది స్వీకరించకూడదంటారు, కొంతమంది స్వీకరించవచ్చు అంటారు. అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఉన్నప్పుడు దాన్ని వినియోగించారని చెప్పి దాని మీద కొంతమంది పరిశోధన చేసి లేదా ధాన్యంలోకి వస్తుంది అని చెప్పి ఇట్లా రకరకాల వాదనలు ఉన్నాయి. దాని మీద నిర్దిష్టంగా అయితే ఏమీ ప్రకటన లేదు. అదవుతుంది కదా. అది ధాన్యంలోకే వస్తుందని ఒక లెక్క చెప్తారు, కొంతమంది కాదని అంటారు. రెండూ ఉన్నాయి. సాధారణంగా నా యొక్క అవగాహన, ఇది నా యొక్క సొంత అవగాహన నేను చెప్తున్నాను. ఏకాదశి రోజున మనం అంత ఇది అవునా కాదా అలాంటి వాటికి అసలు తావివ్వడం ఎందుకు? ఒకటి ఏమిటంటే మీకు ఏమన్నా సందేహంగా ఉన్నప్పుడు చేయొద్దని శాస్త్రం చెప్తుంది. అదవుతుంది కదా. ఎప్పుడైనా మీకు అత్యవసర పరిస్థితుల్లో ఒకవేళ ఏమైనా చేయాలంటే తప్ప స్వతహాగా నా ఇదైతే నేను ఏకాదశి రోజున వీలైనంత వరకు అసలు వండకుండా ఉన్నటువంటివి తీసుకోవడం శ్రేయస్కరం. కానీ మళ్ళీ శారీరక శ్రమ ఇవన్నీ ఉంటాయి, సేవలు ఇవన్నీ కూడా పరిగణించాల్సి ఉంటుంది. సో దాని మీద నిర్దిష్టమైన ప్రకటన అయితే లేదు. అది వివాదాస్పదమైనటువంటి అంశం. అది మరి చూడాలి. మరి గురు మహారాజ్ దీని మీద ఏమన్నా ఆయన పరిశోధనలో ఏమన్నా తేలుతుందేమో చూడాలి. ప్రస్తుతానికైతే ఇస్కాన్లో 2 వర్గాలుగా ఉన్నాయి. వాళ్ళు ఒకటి పూర్తిగా అది ధాన్యం అని చెప్తారు, ఒకళ్ళు పూర్తిగా దాన్ని ధాన్యం కాదని అంటారు. ఒక వర్గం వాళ్ళు దాన్ని వాడుతున్నారు, ఇంకో వర్గం వాళ్ళు దాన్ని వాడట్లేదు. కాబట్టి నేను ఆ చర్చలోకి వెళ్ళను. నేను చెప్పేది ఏంటంటే ఏకాదశి రోజున ఎందుకు అంత సంక్లిష్టమైనటువంటివి అవేవో మనం తెచ్చుకొని మళ్ళీ ఒకవేళ సామలు ఒకవేళ తినొచ్చు అని చెప్పినా మళ్ళీ అందులో ఏదో ధాన్యం కలుస్తుంది, మళ్ళీ తెలియకుండా ఏదో ఆవాలు కలుస్తుంటాయి, లేకపోతే పెసరపప్పు కలుస్తుంటుంది. ఇవన్నీ ఎందుకు? వేరేవి ఉన్నాయి కదా. ఏకాదశి రోజున ఏదో దుంపలో ఏవో తీసుకొని కాలం గడిపిపోయాయి, ఒక రోజుకి ఏమైంది? ఎందుకంటే ఆయుర్వేద పరంగా కూడా ఏకాదశి రోజు వీలైనంత ఎంత ఎక్కువగా మనం ఉపవాసం చేయిస్తే అంత మంచిది, శ్రేష్టం శరీరానికి. అలానే నిర్జల చేయమని చెప్పట్లేదు, కలియుగంలో అది సాధ్యం కాబట్టి. వీలైనంత ఆహారం తగ్గించితే మంచిది, అదే నేను చెప్పగలను. అంతకుమించి ఇంకేమైనా ఉన్నాయా? ఒకటి పెరుగు విషయంలో పెరుగు ఎప్పుడు కూడా వేడి చేయకూడదు, అది నిషిద్ధం శాస్త్రాల్లో. అలాగే వేడి అన్నంలో అంటే పెరుగుకి వేడిగా ఇది కలపకూడదు, అర్థమవుతుంది కదా. సో ఏదో తాలింపు కలపాలన్నా కూడా చల్లబడిన తర్వాత కలపమని శాస్త్రాలు చెప్తున్నాయి. పెరుగుని వేడి చేయడం కడి అని చెప్పి చేస్తారు. అందులో వాళ్ళు ఇంకేవేవో జోడించి అన్నీ కలిపేసిన తర్వాత అప్పుడు వేడి చేయడం మొదలు పెడతారు. వాస్తవంగా చేసే విధానం ఏమిటంటే గుజరాత్ ప్రాంతంలో అందులో పసుపు తర్వాత ఇంకేవేవో ఉంటాయి, అన్ని బెల్లం ఇవన్నీ కలిపేటప్పుడు దాని తత్వం మారిపోతుంది అన్నమాట. అర్థమవుతుంది కదా. కానీ సాధారణ వ్యవహారాల్లో పెరుగుని ఎప్పుడు కూడా వేడి అన్నంలో కూడా కలుపుకొని తినకూడదు. పెరుగు దాన్ని వేడి చేయడం సంగతి పక్కన పెట్టండి. ఇంకా తర్వాత ఏమిటంటే ఇంకొకటి ఒక ముఖ్యమైన విషయం,
ఒకసారి వండినటువంటి ఆహారాన్ని ముఖ్యంగా అనారోగ్యం పాలు చేసేది ఏమిటంటే వాడినటువంటి నూనెలు మళ్ళీ వాడడం. ఒకసారి ఒకసారి నూనెని వాడిన తర్వాత ఏదైనా వేయించడానికి మళ్ళీ ఆ నూనెని భద్రపరుచుకొని దాన్ని తాలింపుల్లో వాడుకోవడం, మళ్ళీ దాన్ని మరొకసారి వాడుకోవడం అనేది చాలా ప్రమాదకరం అనమాట. అర్థమైంది కదా? సో కాబట్టి అందుకే పూర్వం అంత ఎక్కువగా దాన్ని విరివిగా వాడేవారు కాదు. ఇప్పుడు ఏంటంటే రకరకాల నూనెలు వచ్చేసిన తర్వాత జనం విపరీతంగా వాడటం మొదలుపెట్టారు. మళ్ళీ ఆ నూనె తీసుకెళ్ళి వేరే వాళ్ళు ఎవరో కొనుక్కొని దాన్ని మళ్ళీ వేరే వాళ్ళు వాడుకోవడం, రెస్టారెంట్ వాడు తీసేసిన నూనెని బజ్జీలు కొట్టువాడు వాడుకోవడం, ఇట్లా రకరకాలన్నమాట. కానీ ఆయుర్వేద శాస్త్రంలో మళ్ళీ వేడి చేయడం ఏదైనా సరే అన్నాన్ని తిరిగి వేడి చేయకూడదు. ద్రవ పదార్థాలు ఒకవేళ వేడి చేయాల్సి వస్తే బాగా వేడి చేయాలి, అది కూడా ఒకసారికే. మళ్ళీ తర్వాత మళ్ళీ వేడి చేసుకుని తినడం అనేది చేయకూడదు. చాలామంది అలవాటు ఏమిటంటే బయట ఒకసారి సాంబార్ చేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు కొద్ది కొద్దిగా వేడి చేసుకుని తింటుంటారు. అది పూర్తి తామసికమైనటువంటి అలవాట్లు అనమాట. అవన్నీ కూడా తమో గుణాన్ని గురించి చెప్పిన శ్లోకంలోకి వెళతాయి, నిల్వ చేసినటువంటి పదార్థాల్లోకి వెళ్ళిపోతాయి. అది ఏమంటారు? అదే కదా చెప్పేది. ఆ ఆయిల్ వాడొద్దనే కదా. చివరికి మోడీ కూడా చెప్తున్నాడు అదే. మోడీ కూడా చెప్తున్నాడు నూనె వాడకండి బాబు, తగ్గించేయండి ఆయన. ఎందుకంటే దేశం అనేక రకమైనటువంటి వ్యాధులు దానివల్ల. ఒకవేళ మీకు అలా తీసుకోవాలని ఉన్నా దానికి కూడా ఋతుధర్మం ఉంది. అది కూడా ఇప్పుడు శీతాకాలం, హేమంత ఋతువు, శిశిర ఋతువు, ఈ 2 ఋతువుల్లో ఆ 4 నెలలు తీసుకోవచ్చు. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. కారం తినాలనుకున్నా లేకపోతే మసాలా తినాలనుకున్నా శరీరానికి వేడి చేసేవన్నీ ఆ కాలంలో తినాలి. వేసవి కాలంలో చేయకూడదు అవన్నీ. అట్లా ఇంకా ఉన్నాయా? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి ఏమైనా ఉన్నాయా ప్రశ్నలు? హరే కృష్ణ. సో ఏమైనప్పటికీ ఒక ముఖ్య విషయం ఏమిటంటే చెప్పేది, ఇందాక మనం చెప్పుకున్నాం నాలుకను నియంత్రించడం కష్టం అని చెప్పి. అయితే కేవలం భగవత్ ప్రసాదానికి మనం కట్టుబడి ఉండడం వల్ల, ప్రసాదం స్వీకరించడం వల్ల, ఎందుకంటే మనిషికి ముఖ్యంగా ఈ ప్రపంచంతో సంబంధం ఆహారమే అర్థవుతుంది కదా. కాబట్టి మనం ప్రోత్సహించాలి ప్రసాదం తీసుకోవడాన్ని. కానీ అదే మనం చెప్పేది ఏంటంటే ఈ విరుద్ధ ఆహారం అనేది ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్న నియమాలు కొన్ని ఏవేవైతే చేయకూడనివి ఏవైతే ఉన్నాయో, ఋతు ధర్మాలు, అలాగే విరుద్ధ ఆహార ధర్మాలు, కాల ధర్మాలు, వీటిని పాటిస్తూ తీసుకోవచ్చు. ఎందుకంటే చూడండి, సత్వగుణాలు ఉండడం అనేది చాలా కష్టం. సత్వగుణాలు ఉండాలంటే తపస్సు చేయాలి. తపస్సు చేస్తేనే మనిషి పవిత్రుడు అవుతాడు. చూడండి, ప్యూరిటీ ఈజ్ ద ఫోర్స్ అన్నారు. పవిత్రతే బలం మనిషికి. మరి పవిత్రత ఎలా వస్తుందంటే ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే పవిత్రత రాదు. నియమబద్ధమైన జీవనాన్ని గడపాలి. తపస్సు చేస్తేనే పవిత్రత అనేది వస్తుంది. మరి తపస్సు చేస్తేనే మనం బాగుంటాం. అంటే పైకి వెళ్ళాలంటే తపస్సు చేయాలి, కిందకి వెళ్ళిపోవాలంటే తపస్సు చేయాల్సిన అవసరం లేదు. అది మనం ఆ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా మనం చేయాల్సి ఉంటుంది. అంటే తపస్సు మనం స్వతహాగా స్వీకరిస్తే అది తపస్సు, మంచి తపస్సు, దానివల్ల మనకి ఉన్నతి కలుగుతాం. కానీ స్వతహాగా మనం తీసుకోకుండా బలవంతంగా తపస్సు చేయడం వల్ల దాంట్లో మనకి పెద్దగా ఉన్నతి ఉండేది ఏముండదు. బలవంతంగా చేయడం అంటే ఏమిటి? ఈ విధంగా నియమాలు పాటించకపోవడం వల్ల రోగగ్రస్తులు అవుతాం కొన్నాళ్ళకి. రోగగ్రస్తులు అయిన తర్వాత స్వతహాగానే ఇంక వాడు మానేయాల్సి వస్తుంది అనమాట. అర్థమవుతుంది కదా. దానివల్ల పెద్ద ఉన్నతి ఉండదు. అందుకే మనకి ఇంద్రియాలు శక్తి కలిగి ఉన్నప్పుడే ఇంద్రియ నిగ్రహణ అనే దానికి తపస్సుగా పరిగణించబడుతుంది. తర్వాత ఎలాగో ఇంద్రియాలు ఇక అవి శక్తి లేనప్పుడు ఇంకా మనం నియంత్రించాల్సిన అవసరం లేదు. అవి అప్పటికే అణచివేయబడి ఉంటాయన్నమాట. అట్లా
కానీ ఖచ్చితంగా భగవత్ ప్రసాదానికి మనం అంటిపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మనిషికి వైరాగ్యం అనేది వస్తుంది. భగవంతుడు ఖచ్చితంగా వాళ్ళకి దాన్ని ఇస్తాడు. అదైతే చెప్పగలం. కానీ ఆరోగ్యం పాడు చేసుకోకూడదు, అది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రభుపాదుల వారు చెప్తారు, మొదటిది ఆరోగ్యం. మొదట మనం చూసుకోవాల్సింది ఆరోగ్యం, తర్వాత జపం, తర్వాత సేవ, తర్వాత అధ్యయనం అని చెప్పి అంటారు ప్రభుపాద. అర్థం కదా. కానీ ఇక్కడ మొదటిది ఆరోగ్యం అని చెప్పి అన్నాం. ఆరోగ్యం ఎంతవరకు అంటే ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళగేలా ఉపయోగపడడానికి ఆరోగ్యం. అంతేగాని ఇంకా ఆరోగ్య చైతన్యంలోకి వెళ్ళిపోకూడదు, అంతర్జాతీయ ఆరోగ్య చైతన్య సంఘంలాగా వెళ్ళిపోకూడదు అనమాట. అర్థమైంది కదా. కొంతమంది ఇంకా అదే పని మీద ఉంటారనమాట. ఒక సందర్భంలో శ్రీల ప్రభుపాదుల వారు ఇలాగే ఆరోగ్యం గురించి చర్చ చేసి ఆయనకి ఒకసారి ఎక్కువగా ఆపరేషన్లే వస్తున్నాయని చెప్పి ఆయన, ఆరోగ్యం లేదు ఏం లేదు, ఎలాగో చనిపోతావు, ఇంకా ఆరోగ్యం ఎందుకు, దాని గురించి ఆలోచిస్తావు, అవన్నీ ఆలోచించుకో, సేవ చేయని చెప్పన్నారు ఒక సందర్భంలో. కాబట్టి అతి అయిపోకూడదు. అతి సర్వత్ర వర్జయత్ శాస్త్రాలు చెప్తున్నాయి. వాహనం మెయింటైన్ చేయాలి, కానీ అతిగా అదే మెయింటైన్ చేస్తూ రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి దాన్ని సర్ఫ్ నీళ్ళతో కడిగి శుభ్రంగా తుడిచేసి మళ్ళీ దాన్ని ముసుగేసి కూర్చి పెడితే కాదు కదా. కాబట్టి అందుకే సమతౌల్యం అనేది చాలా చాలా ముఖ్యం. ఇవన్నీ మనం చర్చిస్తున్నాం, మనం ఎప్పుడు అవన్నీ ప్రతిరోజు అదే పనిగా చర్చించాం మనం, కానీ కనీసం మౌలిక అవగాహన ఉండాలి కాబట్టి అందరికీ విషయాలు చెప్తున్నాం. తిరుపతి అది దానికి కూడా ప్రతిదానికి ఇప్పుడు చూడండి, లడ్డూ తీసుకోవాలా అంటే అది మరి చేసేవాళ్ళు ఎవరు ఏంటి, మళ్ళీ ఇవన్నీ అనేక రకాల చర్చలు ఉన్నాయి. అది అది వ్యక్తిగతం. నేనైతే ఎందుకంటే అది ధామం నుంచి వచ్చింది కాబట్టి ఊరికే కొద్దిగా తీసుకుంటాం. అదే కదా చెప్తున్నాం. మళ్ళీ ఇప్పుడు యుక్త వయసులో ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం తీసుకున్నా హజం అయిపోతుంది, అంటే జీర్ణం అవుతుంది, ప్రోత్సహిస్తాం. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ లౌకికమైనటువంటి వాటి పట్ల ఆసక్తులు అవ్వకూడదు కాబట్టి. కానీ ఒక విధంగా చూస్తే అవి స్వచ్ఛత లేదు, ఇప్పుడు ఎక్కడ కూడా స్వచ్ఛత లేదు. అదైతే తప్పనిసరిగా ధామం నుండి వచ్చింది కాబట్టి దాన్ని గౌరవించాలి. కాబట్టి అంతవరకు మనం ఏమంటారు ప్రభు, చింతపండు మనకి సహజంగానే పులుపు చేయడానికి అదే వాడబడేది. పూర్వం పులుపు కోసం మనకి చింతపండు, తర్వాత ఉసిరికాయ, తర్వాత మామిడికాయ, ఇవన్నీ కూడా వాడబడేవి. తర్వాత కాలంలో టమాటా వచ్చేసి వాటిని భర్తీ చేసింది. అయితే చింతపండు అతిగా వినియోగించడం అనేది మళ్ళీ రజోగుణంలోకి వెళుతుంది. చింతపండు వల్ల కావాల్సినంత, ముఖ్యంగా దక్షిణ దేశంలో ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువగా వినియోగించవచ్చు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం దక్షిణ దేశంలో ఉన్న వాళ్ళు ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోజు కొంచెం పులుపు రసం రూపంలోనో, లేదా రసం అనేది చాలా ఆరోగ్యకరం అనమాట దక్షిణ దేశంలో ఉన్న వాళ్ళకి. ఇక సోయాబీన్ అనేది ప్రభుపాదులు స్పష్టంగా చెప్పారు, అది తీసుకోవద్దు, అది నివేదన చేయకూడని పదార్థం అని చెప్పారు. విగ్రహాలకి నివేదన చేయకూడనిది. దాంతో తయారు చేసేదే మీల్ మేకర్. అర్థమవుతుంది కదా. మీల్ మేకర్ అనేది మరొక అత్యంత ప్రియమైన పదార్థం ఇస్కాన్లో, కానీ ప్రభుపాదులు స్పష్టంగా చెప్పారు అది నివేదనకు యోగ్యం కాదు అని. అలాగే బేకరీ పదార్థాలు, అందులో ఈస్ట్ వాడతారనమాట, ముఖ్యంగా మైదా పిండి వాడతారు. వాస్తవానికి మైదా అనేది ఎప్పుడైతే ఈ మిల్లులు మొదలైనయో అప్పుడు వచ్చినటువంటిది అనమాట మైదా అనేది. అంతకుముందు గోధుమ పిండితో చేసేవాళ్ళ పదార్థాలన్నీ. తర్వాత ఎప్పుడైతే ఈ మిల్లులు రావడం మొదలైందో, మిల్లుల్లో గోధుమలు ఆడటం మొదలుపెట్టారో, అప్పుడు అది ఒక ఎక్స్ట్రా ప్రొడక్ట్గా రావడం మొదలైంది. వైట్ ఫ్లోర్ అంటారు ఇంగ్లీష్లో. వైట్ ఫ్లోర్ అంటే అది ఎలాంటిదంటే దాన్ని ఎలా కావాలితే అలా మలుచుకోవచ్చు అనమాట. ఒకసారి మేము సరదాగా మాట్లాడుకునేవాళ్ళు పూర్వం వంట చేసినప్పుడు, వీడు మైదా పిండిలు అంటూడండి ఏంది అంటే అర్థం ఏంటంటే ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అనమాట. వైట్ ఫ్లోర్ అని చెప్పి అంటారు. సో అది ఆమం అంటే లోపల పట్టేస్తుంది అనమాట. ఎవరైతే ఈ ఫాస్ట్ ఫుడ్ అలవాటు ఉన్నవాళ్ళు, ఈ పఫ్లు, కర్రీ పఫ్లు, ఆ పఫ్లు, ఇవి రకరకాలు తింటుంటారు, వాటితో కేకులు తయారు చేస్తుంటారు. బేకరీ, ఇవన్నీ కూడా తమోగుణ పదార్థాల్లోకి వస్తాయి ఆయుర్వేదం ప్రకారం. బేకరీ ప్రొడక్ట్స్ మొత్తం, కేకులు, పఫ్లు, ఇవన్నీ కూడా పొలవ పెట్టాల్సినటువంటివి, ఈస్ట్తో తయారు చేసేటువంటివి. కాబట్టి ఈస్ట్ కూడా ప్రభుపాదులు స్పష్టంగా చెప్పారు, దాన్ని నివేదన చేయొద్దు భగవంతుడికి, ఎందుకంటే అది తామసిక పదార్థం. ఏది అటుకులు, వాస్తవానికి అటుకులు, మరమరాలు విగ్రహాలకి వర్జ్యం, అవి నివేదన చేయకూడదు విగ్రహాలకి. అవి మనం వాడుతుంటాం, ఎందుకనంటే అవి
ఇప్పుడు ధాన్యాన్ని ఉడకబెట్టి అటుకులు తయారు చేస్తారు. మరమరాలేమో వాటిని వేయించి చేస్తారనమాట. అర్థవుతుంది కదా! అలా కాకుండా భక్తులు గనక స్వయంగా తయారు చేసుకోగలిగితే వాటిని నివేదన చేయొచ్చు. సాధారణంగా మనం వినియోగిస్తున్నాం. ఇప్పుడు మేము వినియోగిస్తాం. మరమరాలు వాడతాం, అటుకులు వాడతాం. కానీ విగ్రహాలు స్థాపన చేసినప్పుడు మాత్రం విగ్రహాల దాంట్లో మాత్రం అటుకులు, మరమరాలనేది వర్జ్యంగా చెప్పబడింది. బయట తయారు చేసినటువంటి అటుకులు, మరమరాలు. భక్తులు తయారు చేసి పెట్టగలిగితే మంచిదే. మరి విగ్రహాలు పెడితే మనం తీసుకుంటాం కదా! ఏం ప్రభు? ఎందుకంటే అది అటుకులనేది ధాన్యం ఉడకబెడతారు. ధాన్యాన్ని ఉడకబెట్టి దాన్ని తయారు చేస్తారు. ఇక తర్వాత మరమరాలనేవి ఏవైతే ఉన్నాయో అవి కేవలం భగవంతుడి కోసం స్వచ్ఛంగా ప్రత్యేకంగా తయారు చేసినవి కావు అవి. అవి అగ్ని మీద తయారు చేస్తారు. 2 అగ్ని మీద అవుతున్నాయి కాబట్టి చైతన్యం కలుస్తుందని అవి విగ్రహాలకి చేయొద్దని చెప్తారు నివేదన. మనంగా సొంతంగా తయారు చేసుకుంటే నివేదన చేయొచ్చు. కానీ బజార్‌లో కొనుక్కొచ్చి నివేదన చేయరు. విగ్రహాలకి చేయరు. మనం సాధారణంగా వాడుతుంటాం. సో అదే చాలా ప్రమాణాలు ఉన్నాయి ఇందులో. సేమియా అది కూడా వాడరు. సేమియా అనేది బయట వాడుతుంటారు. గురు మహారాజ్ చెప్తారు అది వాడొద్దని చెప్పి. ఎందుకంటే అది కూడా మైదాతో తయారవుతుంది కాబట్టి. మైదా పిండితో తయారవుతుంది కాబట్టి చేసుకోగలిగితే ఓకే. బట్ మైదాతో తయారైనటువంటిది మంచిది కాదు. చెప్పండి ఏంటి? దాన్ని ఆ రూపంలోనే ఎందుకు తినాలనుకుంటున్నారు మీరు? ఇది మళ్ళీ ఏం చెప్పను, అదే పూర్వం ఎవరైతే మాంసాహారం అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ప్రీతికరంగా ఉంటుంది. పూర్వం పనసకాయని ఆ విధంగా ఉండేవారు కాదు. పనస పొట్టుగా ఉండేవారు. మీకు అర్థమైంది కదా! పనస పొట్టుగా ఉండేవారు. బెంగాలీలో పనసకాయ ముక్కలు పెద్దగా ఉడికినా కూడా బిర్యానీ అనేది మహమ్మదీయ వంటకం. ముందు అర్థం చేసుకోండి. బిర్యానీ అంటేనే బాబర్యానీ, అంటే బాబర్ అనేటువంటి వాడు తీసుకొచ్చాడు. అది పర్షియా దేశానికి చెందిందనమాట. అర్థమవుతుంది కదా! సో కాబట్టి అవన్నీ ఇంకా ఏమిటంటే ఆ వాసనలు అనమాట అవన్నీ. చెప్పాను కదా ఇందాక మీకు. ఆ వాసన తగలగానే ఇంక అది ఏంటనేది ఆలోచించరు మనిషి. సో పూర్వం పనసకాయ ఉండేవారు. ఎలా ఉండేవారు? దాన్ని చిన్న చిన్న ముక్కలు. అంటే ఇక్కడ చూడండి మళ్ళీ దాంట్లో కూడా రజస్తమో గుణాలు ఉన్నాయి ప్రతి దాంట్లో వండేటువంటి విధానాల్లో. అదవుతుంది కదా! సో బ్రాహ్మణులు ఎలా దాన్ని స్వీకరించేవారంటే పనస పొట్టు ఆ రూపంలో పనసకాయ తీసుకునేవారు. పనసకాయ కూర అది సాత్వికమైనటువంటిది అనమాట. ఈ రకంగా బిర్యానీ అనేది ఎందుకంటే యాక్చువల్గా నాకు 2 సందర్భాల్లో ట్రైన్లో నాకు తినడానికి భయం వేసింది అది 2 ఆ పదార్థం. నేను ఎప్పుడైతే తెరిచి ఆ పనసకాయ ఏదైతే మీరు చెప్పారో బిర్యానీ తింటుంటే అందరూ నా వైపు చూశారు. ఏంటి ఈయన బ్రాహ్మణులా ఉన్నాడు, చూడడానికి మాంసం తింటున్నాడు ఏంటని. నాకే వాళ్ళందరిని చూసి నాకు భయం వేసింది. సో కాబట్టి అది అర్థమైపోతుంది ఇట్టే ఎవరికైనా సరే. అంటే అది పూర్వ వాసన ఉంది మనకి, దాన్ని మనం ఆ రూపంలో శ్రీల ప్రభుపాదులు ఉన్నప్పుడు చెప్తారు కొంతమందికి ఏమిటంటే ఖచ్చితంగా ఏమిటది ఆనపకాయ ప్రభుపాదులు చెప్తారు. ఆనపకాయని కోసి అది నూనెలో వేయించితే చేపకి ప్రత్యామ్నాయం అని చెప్తారు. చేపలు తినే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఇష్టమైన శాకాహార పదార్థం ఏంటంటే ఆనపకాయని నూనెలో వేయించుతారనమాట. ఇదేంది కదా, నూనెలో వేయించి అదొక పదార్థం ఉంటుంది. అది తింటే చేప తిన్నట్టే ఉంటుంది అనమాట. మరొకటి ఉంది, ఆనపకాయని ఏం చేస్తారంటే పొడి చేస్తారనమాట. మొత్తం విపరీతంగా దాంట్లో వచ్చిన నీరంతా దిగిపోయేలాగా మొత్తం వేయించేసి తీసేసిన తర్వాత దాన్ని ముక్కల కోసం వేయించుతారు. అదైతే ఇంక మీకు మాంసంలాగే ఉంటుంది. ఇలాంటివి ఉన్నాయి కొన్ని పదార్థాలు. అయితే నేను అదే అంటున్నాను, ఇప్పుడు ఆరంభంలో ఇప్పుడు వాటిని వండడంలో తప్పు లేదు ఒక విధంగా. కానీ నేను అనేది ఏంటంటే ఒకసారి జీవిత లక్ష్యం అర్థమైన తర్వాత మనం ఒక శ్రద్ధ అనేది వచ్చిన తర్వాత అలాంటివి ఎందుకు తినాలి? అర్థమైంది కదా. కొత్తవాడిని మాంసాహారం అలవాటు ఉన్నవాడిని వాడిని దాని నుంచి తప్పించి ఇందులోకి తీసుకురావడానికి అలాంటివన్నీ వినియోగించవచ్చు. రూపాయలు ఉన్నప్పుడు కూడా జరిగేవి. కానీ ఇక్కడ మనం చర్చించేది ఏమిటంటే ఓకే ఆరంభంలో చేసావు కొన్నాళ్ళు, కానీ వాడు సత్వగుణంలోకి రావాలి కదా క్రమక్రమంగా. అంతేగాని సంవత్సరాల తరబడినా సరే ఇంకా అవి ఏమిటది తోటకూర, లివర్ కూర, తోటకూర, లివర్ కూర, పనసకాయ బిర్యానీ, లేకపోతే ఏదో ఆనపకాయ
చేప కూర ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు అలాగే చూడండి మనకి ధనియాలు వేయించి కాఫీ టేస్ట్ వస్తుందనమాట. ధనియాలను మీరు వద్దులేండి మీకు ఆ ఫార్ములా నేను చెప్పడం ఎందుకు మళ్ళీగా. అది సిటీల్లో ఉండేవాడిని అందరికి తెలిసిందే. అదేంది కదా! ధనియాలు విపరీతంగా దాన్ని వేయించుతారనమాట. వేయించేసి పొడిగొట్టేస్తే అది మీరు పాలల్లో కలుపుకుంటే కాఫీ తాగినట్టే ఉంటదది. అది చాలామందికి ఇష్టం అది. ఆ! వద్దులేండి అది ఆవాలనుకోండి. అయన్నీ ఓకే. ఇవన్నీ ఇవన్నీ ఒకటే ఇక్కడ చెప్పేది సూత్రం పట్టుకోండి. ఇంకా వివరాల్లోకెళ్తే అనేక ఉంటాయి. నేను చెప్పేదేంటంటే మాంసాహారాన్నో, లేకపోతే చేపలనో, లేకపోతే గుడ్లనో పోలినటువంటివి ఏవైతే ఉదాహరణకి చూడండి వెజిటబుల్ ఆమ్లెట్ అంటారు. ఉదాహరణకి శనగపిండి ఉంది. ఆ శనగపిండిలో ఏదో మిరపకాయలు అవి ఇవి మసాలా అన్నీ కలిపి దాన్ని అట్టు కింద వేస్తే అది ఆమ్లెట్ తిన్న రుచి వస్తుందనమాట. దానికి అలవాటు పడేవాళ్ళు కొంతమంది. సో, ఆరంభంలో ఓకే. వాడు మాంసాహార నేపథ్యం నుంచి వచ్చాడు. వాడిని తప్పించడం కోసం ఇలాంటివన్నీ వాడొచ్చు. కానీ ఇంకా జీవితాంతం వాడు 10 ఏళ్ళయింది, 20 ఏళ్ళయింది అయినా గాని నాకు పనసకాయ బిర్యానీ అంటే ఇంక వాడు ఏం ప్రగతి సాధించలేదని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే జీవికి ఏదోకటి ఉండాలి కదా! ఒక మధ్య మార్గం ఏదోకటి ఉండాలి. కాబట్టి ఓకే. అట్లా. ఎందుకంటే ఇవి ముఖ్యంగా ఈ పదార్థాలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆహ్, ఎవరైతే చిన్ననాటి నుండి బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టినవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెద్దగా తేడా తెలియకపోవచ్చనమాట. వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలన్నీ తిన్నా కూడా వాళ్ళకి పెద్ద ఏమి అనిపించొచ్చు. అనిపించకపోవచ్చు. కానీ మాంసాహారపు కుటుంబాల నుంచి ఎవరైతే భక్తులవుతారో వాళ్ళకి ఇట్టే అర్థమైపోతుంది. ఇది అదే టేస్టు ఇది అని చెప్పి చూడండి. కాబట్టి వీటి వల్ల అనవసరంగా వాడికి అవే గుర్తొస్తాయన్నమాట. పూర్వం తిన్నవి. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఎవరైతే చిన్నప్పటి నుంచి కృష్ణ చైతన్యలో ఉన్నవాళ్ళు ఓకే. వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. వాళ్ళకి తెలీదు కాబట్టి. కానీ వీళ్ళకి పాప జీవనం గుర్తొస్తదన్నమాట. ఇవన్నీ మనం పూర్వం తిన్నాం ఇదే రుచులని చెప్పి. ఎందుకు చేయాలి చెప్పండి? కాబట్టి వర్జనీయం. మనం ఇంకా సత్వగుణానికి వెళ్ళాలన్నమాట. ముఖ్యంగా మాంసాహారపు కుటుంబాల నుంచి వచ్చినవాడు. చున్ను పాలు తీసుకోకూడదు. ఎందుకంటే అవి తీవ్రమైనటువంటి మాంసకృతులు ఉంటాయి. అందులో ఆవు యొక్క రక్తం కూడా కలుస్తుంది. సుమారుగా 21 రోజులు ఆవు ఈనిన తర్వాత ఆ పాలని మనం వినియోగించకూడదు. అవి దూడకే వదిలేయాలన్నమాట. జున్ను అనేది మనకి నిషిద్ధం. అర్థమైంది కదా! చాలామందికి తెలీదు ఇవన్నీ. అది నిషిద్ధం మనకి. ఆ! చూడండి అందుకే బయట పాలు కొంటారు. వాళ్ళు 21 రోజులు అమ్ముకోకుండా ఉండరు కదా పాలు. వాళ్ళు కేంద్రానికి పోసేస్తారు. ఆ పాలు ఎవరో పట్టుకెళ్తారు, వేడి చేస్తారు, పాలు విరిగిపోతాయి. విరిగిపోయినప్పుడు మనం చంకలు బాదుకొని ఏదో స్వీట్ చేసుకుందామని మనం అనుకుంటాం. కానీ అది వర్జ్యం మళ్ళీ. అది ఎందుకది అంటే అది విరిగిపోయినాయి. ఎందుకంటే వాడు ఏదో ఈనిన తర్వాత వెంటనే తీసుకొచ్చి పాలు ఇచ్చేసాడు మనకి. సో, ఇలా అనేకం ఉన్నాయన్నమాట. అందుకే మనం వెనక్కి వెళ్ళాలని చెప్పేది. పూర్వతరం కృతం. ఎన్నాళ్ళు ఏ పాలు మంచివి, ఆ పాలు మంచివి. మనమే పాలు పితుక్కోవాలి. మనమే ఆవుల్ని పెంచుకోవాలి. ఆ స్థితికి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళాలి గానీ, ఎవరికి వాళ్ళు మేము ఆవులొద్దు, మాకేమొద్దు, మేము సుఖంగా ఉండాలి. కానీ మాకు స్వచ్ఛమైన పాలు కావాలంటే, మీకు స్వచ్ఛమైన ప్లాస్టిక్‌లో ప్యాక్ చేసిన పాలే వస్తాయి. స్వచ్ఛమైన ప్లాస్టిక్ అవ్వాలనమాట. సో, మనం ఆలోచించాలి. ఇదంతా మోసం అన్నమాట ఇదంతా. మనం కష్టపడడానికి సిద్ధం లేకపోతే మనకి స్వచ్ఛత ఎలా వస్తుంది చెప్పండి? మనకి స్వచ్ఛమైన కూరగాయలు కావాలి, పాలు కావాలి, అన్నీ కావాలి. మనం కనీసం ఇంట్లో కొంచెం పూలు కూడా పూజించాం చాలామంది. ఇంట్లో కొంచెం కుండీల్లో పూలు వేసుకోవచ్చు, కొంచెం తోటకూర పండించొచ్చు, కనీసం కొత్తిమీరైనా పండించొచ్చు, కొంచెం ధనియాలు ఏదో ఒకటి చేయొచ్చు. లేకపోతే డాబాలుంటాయి. చాలామంది రూఫ్ గార్డెనింగ్ అని చేస్తారు. సో, చేయడానికి అనేకం ఉన్నాయి. మనసుంటే మార్గం ఉంటుందన్నమాట. మన డాబా మీద కూడా కూరగాయలు పండించొచ్చు. అలా పండించేవాళ్ళు ఉన్నారు. పుష్పాలు పండించొచ్చు. కానీ మనిషి అలవాటైపోయాడు. పట్టణ జీవితానికి అలవాటు పడిపోయి మనిషి బద్ధకస్తుడిగా మారిపోయాడనమాట. ప్రతిదానికి ఏంటంటే డబ్బులున్నాయి కొనుక్కుందాం. ఇదే ఆలోచన. అర్థమైంది కదా! సో, ఎప్పటివరకైతే మనం ఈ బద్ధకానికి తయారవుతామో, బద్ధకంగా ఉన్నవాడికి స్వచ్ఛత రాదు. మందహ అని చెప్పారు కలియుగంలో. అంటే అందుకే గ్రామాల్లో జీవించడం శ్రేయస్కరం. వీలైనంత వరకు మొత్తం అన్నీ మనమే పండించుకొని చేసుకోవడం ఆ దిశగా వెళ్ళాలి. ఇప్పుడు రాబోయే రోజుల్లో చాలా చాలా ఉన్నాయి. మనం చూడబోతాం. ఆహార కొరత రాబోతుంది దేశంలో. ఎందుకంటే అత్యధిక శాతం మంది వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. సంవత్సరానికి విపరీతంగా పెరిగిపోతుంది ఆ సంఖ్య. కాబట్టి మనకి దొరికేదంతా కూడా రసాయనాలతో పండించింది ఇదే వస్తుందన్నమాట. విషాహారమే లభిస్తుంది. విషమే తింటున్నాం ఒక విధంగా చెప్పాలంటే.
వదిలేస్తే శ్రేయస్కరం, మంచిది. అంతే, మీ పూర్వీకులు అదే చేసేవారు. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు టమాటా ఎలా ప్రవేశపెట్టబడింది భారతదేశం. ఆయన చిన్ననాటి అంటే 1800వ శతాబ్దం చివరిలో బ్రిటిష్ వాళ్ళు దీన్ని అప్పట్లో దీన్ని అలంకరణగా వాడేవారట. చూడండి, ఇది అందరూ కూడా ఇళ్ళ దగ్గర బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు దాన్ని, కానీ భారతీయులు ఎవరు వాడడం మొదలు పెట్టలేదు. దాని చరిత్ర చూస్తే అందరూ దాన్ని ఊరికి డెకరేషన్ ప్లాంట్గా వాడేవారట టమాటాలు. ఇప్పుడు మనం ఎలాగైతే ఫ్లవర్ వాజుల్లో పూలు పెడతామో అలాగే అంటే టమాటాలు బాగా కాసిన తర్వాత ఎర్రగా ఆ మంట విరిచి తీసుకొచ్చి ఫ్లవర్ వాజులో పెట్టుకునేవారు అలంకరణ కోసం. చాలా కాలం పాటు దాన్ని సమ్మతించలేదట భారతీయులు, అనుమానంతో ఇదేమిటి ఇది ఎలా మనం తింటామని. కానీ క్రమంగా అందుకున్నారు ఇంకంతే. అందులో సందేహం లేదు. ఇప్పుడు కూడా వెనక్కి వెళ్ళడానికి ఆలోచించక్కర్లా. అదే కదా ప్రభుపాదుల వారు చెప్తారు, మన ఉద్యమం ఏది కొత్తగా ఏదో చేయడానికి కాదు, పాతదాన్ని కొనసాగించడానికి ఉందాం అంతే. మన వాళ్ళు ఏం చేశారు పూర్వం చూడడం, దాన్ని చేయడం అంతే. ఇప్పుడు దాదాపుగా ఏవైతే ఆహారం తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా నూతనమైనవి, ఇవన్నీ కూడా కొత్త పోకళ్ళు అనమాట ఇవన్నీ ఆహారం తీసుకోవడం. టీ కాఫీలు ఎలా ప్రవేశపెట్టారు తెలుసు కదా బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలోకి. విన్నారు కదా ప్రభుపాదుల ప్రవచనాలు చెప్తారు. కలరాకి మందని పంచిపెట్టేవాళ్ళు, దాన్ని ఉచితంగా పంచిపెట్టేవారు. టీ కాఫీ ఇది తాగండి మీకు కలరా రాదని చెప్పి మెల్లగా అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు మనం ఎందుకని భారతీయులకి ముందుగా ఇవన్నీ అలవాటు చేశారంటే వాళ్ళకి తెలుసు భారతీయ జనాభా ఎక్కువ, వీళ్ళ జనాభా భవిష్యత్తులో పెరుగుతుందని చెప్పి. అందుకే భారతీయులకి ఏదైనా ఒక వస్తువుని అంటించామనుకోండి, ఇంకా వాడు చక్కగా వాడు జీవితాంతం హ్యాపీగా బతకొచ్చు అనమాట. వ్యాపారం బాగా జరుగుతుంది, అదవుతుంది కదా. అందుకే మనకి అంటించారు. ఆ కంపెనీలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. టీ ప్రాసెసింగ్, కాఫీ ప్రాసెసింగ్ ఇవన్నీ కూడా వాళ్ళు లాభాలు పొందుతున్నారు. వాడచ్చు కదా, వేరుశనగ వాడచ్చు ఏకాదశి. వేరుశనగ నూనె అంటున్నారా మీరు? వాడుకోవచ్చు ఏకాదశికి వేరుశనగ నూనె వాడుకోవచ్చు. ఏం ప్రభుజీ? శ్రీరంగంలో వైష్ణవులు కాఫీ తాగుతారా? కాఫీ లేకపోతే వాడు మంత్రాలు రావు నోట్ల నుంచి. అదొక త్వరలో ఆట. అరే శ్రీరంగంలో గురించి అడిగారు. ఇస్కాన్ డివోటీయే ప్రభుజీ. శ్రీరంగంలో స్వామికి నైవేద్యం నివేదించిన తర్వాత అదే ధాన్యాలు అది మనం తీసుకోవచ్చు. ఏకాదశి అయినా ఆ ధ్వజస్తంభం దాటకుండా లోపలే తినేయచ్చు, బయటకు వచ్చి తినకూడదు కానీ అని ఇస్కాన్ డివోటీ తినే చూపిస్తే అందరూ అడుగుతున్నారండి ప్రభు అలా అని. మందిరావరణంలో తినడం అనేది ముందు దోషం. ఏదైనా కానివ్వండి మందిరావరణంలో తినకూడదు మొట్టమొదటి విషయం. రెండవది అది మందిరావరణంలో తినేసి అక్కడే ఉండిపోమనండి జీవితాంతం, ఇబ్బంది ఉండదు. అది ఏకాదశి రోజునే తినొచ్చు అని అంటున్నారు. లేదమ్మా అలాంటిది ఏం లేదు. జగన్నాథపురిలో ఉంది ఆ విధంగా, కానీ శ్రీల ప్రభుపాదుల వారు దాన్ని మన సాంప్రదాయంలో సమ్మతించలేదు. చైతన్య మహాప్రభు స్పష్టంగా మనకి ఇచ్చారు ఆదేశం, ఏకాదశి రోజున ధాన్యం స్వీకరించకూడదు అని చెప్పి. మనం చైతన్య మహాప్రభు ఇచ్చిన విధానాన్ని మనం ఆచరించాలి, కానీ వేరే వైష్ణవ సాంప్రదాయాలు వాళ్ళు చేసింది మనం చేయకూడదు. వేరే వైష్ణవ సాంప్రదాయాల్లో వాళ్ళు ధాన్యం తినేస్తారు ఏకాదశి రోజున. వాళ్ళ నూకలతో వండుకొని వాళ్ళు ఏమంటారంటే ధాన్యం విరగొట్టేసాం కాబట్టి అందులో కలిపురుషుడు ఉండడం వండుకోవచ్చు అంటారు. అవన్నీ కాదు, మనకి మన ఆచార్యులు ఏం చెప్పారో అది మనం అనుసరించాలి అంతే. వాడుకోవచ్చు సగ్గుబియ్యం, కాకపోతే అది కూడా చాలా ఏమిటంటే సగ్గుబియ్యం వాడచ్చు, కానీ సగ్గుబియ్యం ఏం చేస్తుందంటే ఉపవాసం చేసినప్పుడు అది చాలా గురు ఆహారం అన్నమాట. గురు ఆహారం అంటే వ్యవస్థకి చాలా భారీ ఆహారం, అది అంటే జీర్ణం కావడం కష్టమయ్యేటువంటి ఆహారం ఇది సగ్గుబియ్యం. తప్పదనుకున్న వాళ్ళు అదే కదా చెప్తున్నాం. ఇప్పుడు లేదు మేము ఏదో తినాలి, తినకుండా ఉండలేము,
వండుకొని అంటే తీసుకోవడం ఏం చేస్తారు. కానీ ఆ సగ్గుబియ్యం తయారు చేసేటువంటి క్రమంలో మనం చూస్తే అనేకమైనటువంటి కీటకాలు చంపివేయబడతాయి. ఇది గురు మహారాజ్ చెప్పిన ప్రవచనంలో విన్నాను. సగ్గుబియ్యం మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రక్రియలో కర్రపెండలను తీసుకొస్తారు. ఆ కర్రపెండలను తీసుకొచ్చి ఏం చేస్తారంటే దాన్ని చర్మం వలిచేసి అలాగ వదిలేస్తారనమాట. కొంచెం పొలవ పెడతారు. పొలవ పెట్టే క్రమంలో అనేక రకాల క్రిములు వస్తాయంట దాని నుంచి. వాటన్నింటినీ విడదీయకుండా మొత్తం మ్యాష్ చేసి పడేసి తయారు చేస్తారు. అందుకని గురు మహారాజు ఆయన పోరు. కానీ మరి ఏం చేస్తాం, చాలామందికి ఏకాదశి అంటే మరి ఆకలి మరి ఏం చేస్తాం, తినాలి కదా తప్పదు. అందుకే శ్రేయస్కరం ఏకాదశి పండ్లు, పాలు, దుంపలు అంతే. వాటితో ఒకరోజన్నా కనీసం, ఎందుకంటే ఆయుర్వేద ప్రకారంగా కూడా ఏకాదశి రోజున ఉపవాసం చేయడం అనేది చాలా మంచిది ఆరోగ్యం. వీలైనంతగా చేయడం, లాంఘనం చేయడం. ఒకరోజు చేస్తే ఆరోగ్యం ఎంతగానో. ఆ రోజు ఏదైతే శరీరంలో ఆమం ఏదైతే ఉందో, ఇందాక చెప్పుకున్న ఆమం అంటే విషం పెరిగిపోయి ఉంటుంది కదా ఎన్నో రోజుల పాటు, అది ఉపవాసం చేయడం వల్ల అది కరిగిపోతుంది అనమాట. కాబట్టి వీలైనంత ఉపవాసం చేయడానికి ప్రయత్నం చేయాలి ఏకాదశి రోజు. ఏమంటారు? కలిపి తినకూడదు, చర్మ వ్యాధులు వస్తాయన్నమాట దానివల్ల. ఏమంటారు? వేరుశనగ గుళ్ళు విడిగా తినొచ్చు, మీరు కొబ్బరి కావాలతో విడిగా తినొచ్చు, కానీ ఇవన్నీ కలిపి తీసుకోవడం అనేది విరుద్ధాహారం. మళ్ళీ చేస్తుంటారు. ఇంకా అంటే ఇక్కడ చూడండి, ఇది పచ్చి వేరుశనగ గుళ్ళు కొబ్బరి ప్రమాదం, తీసుకోకూడదు. అదే చెప్పేది, పచ్చివి కాదు తీసుకోకూడదు. వేయించి దాన్ని వాడటంలో ఇబ్బంది ఉండదు. వేయించడం వల్ల వేగిపోతుంది కదా. ఏమంటారు? మీరు కొంచెం ముందు కూర్చోండి. చూడండి, అవన్నీ ఏమవుతుందంటే శరీరంలో గ్యాస్ ఉత్పత్తి చేస్తాయన్నమాట. మీకు బాగా జీర్ణశక్తి గట్టిగా ఉంటే తినొచ్చు, లేకపోతే కడుపు పురం వస్తుంది. కడుపు పట్టుకొని అటు ఇటు పరిగెత్తాలి తర్వాత, అర్థమవుతుంది కదా. అందుకే సరళంగా జీర్ణం అయిపోయేటువంటివి పండ్లు తీసుకోండి, ఇబ్బంది ఉంది దాంట్లో. దుంపలు తినండి, చిలకడ దుంప తినండి, ఎందుకు మనకి ఇబ్బంది కలిగించేవి తినాలి. మజ్జిగ తాగండి, లేకపోతే పెరుగు తీసుకోండి, ఏదో ఒకటి చేయండి. ఇంకోటి, ఉపవాసం చేసిన సందర్భంలో చాలామంది నిమ్మరసం తాగుతుంటారు. అది కూడా మంచిది కాదు, ఎందుకంటే ఆమ్ల పదార్థాలు వెళ్ళకూడదు శరీరంలో. సో ఆ నిమ్మరసం అనేది మంచిది కాదు, అంటే ఖాళీ కడుపుతో తీసుకోవడం. దానికంటే మీరు తాగాలనుకుంటే బెల్లం పానకం అలాంటివి తాగొచ్చు, బెల్లం మిరియాలు వేసుకుని. ఏమంటారు? అది వేరే, నేను చెప్పేది ఉపవాసంతో. నేను చెప్పేది ఉపవాసం వేరు, మీరు చెప్పేది నీరసపడిపోవడం వేరు. వాడికి ఏదో మామూలుగా నీరసం వచ్చి ఉండొచ్చు, దానికి కాదు నేను మాట్లాడేది. ఉపవాసం గురించి చెప్తున్నా. ఏమీ లేదు కడుపులో, పూర్తిగా నేరుగా పులుపు తీసుకోవడం అనేది మంచిది కాదు. అదే నేను చెప్పేది. నీరసం అనేది అనేక రకాలుగా రావచ్చు కదా మనిషికి. ఇప్పుడు ఎండల్లో తిరిగి నీరసం వచ్చేసొచ్చు, వాడు తాగొచ్చు నిమ్మరసం, ఇబ్బంది ఉంటుంది. కానీ పూర్తిగా ఖాళీ కడుపుతో తాగడం అనేది మంచిది కాదు. ఏమైనప్పటికీ చాలా ఉన్నాయి అనేక విషయాలు. సో ఇంతటితో ముగిద్దామా? ఇంకేమైనా ఉన్నాయి? సో ఎప్పుడైతే ఇవన్నీ మీరు ఆచరిస్తారో అప్పుడు అర్థమవుతుంది, వాస్తవంగా మనం భోగించేది మనం కాదు, భగవంతుడే. ఆ సాక్షాత్కారం వస్తుందన్నమాట. మీరు అన్ని కాలాలని చూసుకుంటూ అన్ని పదార్థాలు, విరుద్ధాహారాలు ఇవన్నీ కనుక తీసుకుంటే మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే మనం తపస్సు చేయడానికే ఉన్నాం తప్ప భోగించడానికి మనం లేవు అని చెప్పి అర్థమవుతుంది. కృష్ణుడు ఒక్కడే భోగి అని చెప్పి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. రేపటి రోజున మళ్ళీ మనం చర్చ కొనసాగిద్దాం భగవత్ చిత్తం. హరే కృష్ణ. సో ఒక మాట నేను చెప్పాలనుకున్నది మళ్ళీ ఏంటంటే, ముఖ్యంగా గురు మహారాజు చెప్పేటువంటిది,
వరాహ అవతారంలో స్వామి స్వయంగా రసాతనంలో పతనమైనటువంటి భూమిని ఉద్ధరించాడు. కాబట్టి భూమి మనకి తల్లి. తల్లి ఒడిలో మలమూత్రాలు విసర్జిస్తే తల్లి పెద్దగా ఏమీ బాధపడదు, పరిశుభ్రం చేస్తుంది. భూమి మీద మనం మలమూత్ర విసర్జన చేసినా అది ఇదైపోతుంది. కానీ మనిషి కనిపెట్టిన భూమిలో కలవనటువంటివి ఏవైతే ఉన్నాయో, ప్లాస్టిక్ లాంటివి, ముఖ్యంగా థర్మాకోల్ లాంటివి, కృత్రిమమైనటువంటివి, ఇవి చాలా భయానకమైనటువంటివి అనమాట. ఇది ఒక పెద్ద విపత్తు ఇప్పుడు దేశంలో. కాబట్టి భక్తులుగా మన యొక్క బాధ్యత ఏమిటంటే కనీసం మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఈ ప్లాస్టిక్ యొక్క వినియోగం, మనం కూడా ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, మనం నీళ్లు పట్టుకెళ్ళడము, లేకపోతే మనం స్టెయిన్లెస్ స్టీల్ సీసాలు తీసుకెళ్ళడం అలాంటివి చేయాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ మనం కూడా బాధ్యత లేకుండా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి డిస్పోజల్ తాగేయడం, ఎక్కడ పడితే అక్కడ పడేయడం, ఏ విధంగానూ ఇది సరైన మంచిది కాదనమాట. చూసుకోండి ఇలాంటివన్నీ. పాలిథిన్ కవర్లు ఎక్కువగా వాడి ఎక్కడ పడితే పడేయడం. మహారాజు ఎప్పుడు వచ్చినా సరే, ఆయన ఎక్కడున్నా సరే చూస్తారు, ప్లాస్టిక్ ఆయన స్వయంగా ఏరతారనమాట ప్రతిదీ కూడా. ఎందుకంటే అది మన తల్లి, భూమి మన తల్లి. ఏ విధంగా మనం చేస్తాం? మనం వేసుకునేటువంటి వస్త్రాలు కూడా పూర్తిగా కాటన్వి ధరించాలి. పాలిస్టర్, నైలాన్, ఇలా సింథటిక్ ఫైబర్లు అవి మంచిది కాదు మన శరీరానికి. చూసుకోండి, అవి కూడా కాటన్ వాడండి అందరూ కూడా. అవి ఇవి మిక్స్ అయిపోయినటువంటివి ఎన్నో వచ్చేసాయి ఇప్పుడు రకరకాలు. చివరికి చీపురు కట్టలు కూడా ప్లాస్టిక్ వచ్చేసినాయి. జుట్టు కూడా ప్లాస్టిక్ వచ్చేసింది చూడండి. ప్లాస్టిక్ జుట్టు కూడా వచ్చేసింది. సో అది మన దౌర్భాగ్యం అనమాట. కాబట్టి మన బాధ్యత ఇదంతా. మనం ఎక్కడైనా చూసాం, మన 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 ఇల్లు, మన పరిసరాలు ఇవన్నీ కూడా ఎక్కడైనా చెత్త ఉందంటే వెంటనే తీసేయడం, అవన్నీ కూడా మనం అలవాటు చేసుకోవాలి. మనం కూడా ఏంటంటే యూజ్ అండ్ త్రో సంస్కృతికి మనం అలవాటు పడకూడదు. చూడండి, భక్తులుగా యూజ్ అండ్ త్రో అంటే ప్రతిదీ అవకాశం ఉన్నప్పుడు మనం కొన్నిసార్లు తప్పదు, పెద్ద పెద్ద ఉత్సవాల్లో వీలైనంత వరకు అన్నీ జీవితాంతం వాడుకునేవి తీసుకోవాలి తప్ప వాడుకుని పరేయడాలు, లేకపోతే సౌఖ్యానికి అలవాటు పడిపోయి ఎక్కడికి వెళ్తే అక్కడ ఫోన్లు చేసి ప్రసాదం వచ్చేస్తుంది చెప్తున్నాను. అందులో ఏం చెప్పలేమన్నమాట. ఎవరు వండుతున్నారు ఏమిటి ఎవరికి తెలియదు. మీకు ఏదో అనిపించవచ్చు ఏంటంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడింది అన్నట్టుగా ఇప్పుడు విపరీతంగా పెరిగింది ఇస్కాన్ అనేది, విస్తృతంగా పెరిగిపోయింది. కాబట్టి నాణ్యత చాలా చాలా తక్కువగా ఉంది అన్ని చోట్ల కూడా. మీరు ఏదో మనం ఫోన్ చేద్దాం అంటే, మనం ఏదైనా యాత్రకి వెళ్ళాలనుకుంటే కొంచెం తపస్సు స్వీకరించాలి. మనం నిలవ ఉండేవి పట్టుకెళ్ళడం, లేకపోతే పళ్ళు మీద ఆధారపడి జీవించడం ఇలాంటివి చేయాలి. అంతేగాని బాగుంది కదా, ఏదో ఇస్కాన్లో ఐఆర్సిటీసీ వాళ్ళతో లింక్ అయ్యారు కదా, మనం ఏదో అందులో ఇప్పుడు కొన్నాళ్ళకి ఎవరో జొమాటో వీళ్ళు కూడా మొదలు పెడతారు ఇస్కాన్ ఫుడ్ కావాలా మీకు అని. ఏమో ఎవడు వండుతాడో ఎవరో తెలుసు. కలియుగంలో చాలా చెప్పబడింది స్పష్టంగా, కలియుగ లక్షణంలో ఎవరు వండుతారో తెలియని తిండి తింటారని చెప్పి. భక్తులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి సోమరతనం వదిలిపెట్టి మనం స్వయంగా ఏదైనా చేసుకోవడం, అలాంటివి మనం చేసుకోవడం, లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవడం అనేది చేయండి. గుడ్డిగా ఊరికి ఇస్కాన్ అనే బ్రాండ్ ఉంది కదా అని చెప్పి, ఎందుకంటే బయట సమాజం ఇప్పుడు అలాగే అనుకుంటుంది, ఏదైనా ఇస్కాన్ బ్రాండ్ ఉంటే అది ఫస్ట్ క్లాస్ క్వాలిటీ. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇస్కాన్లో కూడా బయట నుంచి అన్ని పట్టుకొచ్చేసి ఇస్కాన్ బ్రాండేస్ అమ్మేస్తున్నారు. జనం ఏమనుకుంటున్నారు, అబ్బో చూడండి జనం కలియుగ ఇది కాబట్టి ఎలా ఉంటుందంటే, సాధువులు ఏదైనా అమ్మారంటే అది క్వాలిటీ. చూడండి, ఎవరో మన బాబా రామ్దేవ్ ఏం చేస్తాడైనా అన్ని ప్లాస్టిక్కి అమ్ముతాడు, మళ్ళీ అదేమిటంటే ఇది న్యాచురల్ అంటాడు. ఇదేంటి ప్లాస్టిక్ మనకి ఏమైనా పాదులకు కాస్తుందా? ప్లాస్టిక్ బ్రష్లు లేకపోతే సర్ఫ్లు ఇవన్నీ ఎలా న్యాచురల్ అవుతాయి చెప్పండి? దానికి ఏదో స్వదేశీ అని ఒక ముద్ర వేసి, మన దేశంలో ఇంకొకటి ఏమంటాడంటే ఏదైనా మన దేశంలో కొంటే మంచిదే కదా అంటాడు ఒకడు. కాబట్టి అలాంటివన్నీ మనం ఇది చేయకూడదు. గుడ్డిగా మనం ఏదో జాతీయవాదం లేదా మతవాదం, మనకి శాస్త్రం ప్రమాణం, శాస్త్రానికి వ్యతిరేకమైంది అది ఎంత మంచిదైనా అది తప్పు, ఎవరు చేసినా సరే అది గుర్తుంచుకోవాలి. కాబట్టి కొంచెం సోమర్థనాన్ని వదిలిపెట్టి మనం కొంచెం స్వచ్ఛంగా మన ప్రయత్నం చేయాలి. తప్పనప్పుడు మనం ఏం చేయలేం. కాబట్టి తపస్సు ఎప్పుడైనా సరే మంచిది మనిషికి, అది మన పైకి తీసుకెళ్తుంది అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి దయచేసి ఈ లావిష్నెస్కి కవర్లు పడేయడం, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ బాటిల్ పడేయడం. మీ ఇంటికి ఎవరైనా వస్తే, ఈ రోజుల్లో ఎవరింటికన్నా వెళితే ముందు వాళ్ళు బాటిల్ ఇచ్చేస్తున్నారు అంతే. కనీసం పూర్వం చెంబుతో మంచినీళ్ళు ఇచ్చేవారు, అది కూడా లేదు. డైరెక్ట్గా కొంతమంది అయితే డ్రింకులు ఇచ్చేస్తున్నారు, మంచినీళ్ళు ఇవ్వడం కూడా లేదనమాట. అలా అయిపోయింది పరిస్థితి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో రెడీ టు ఈట్ ప్రసాదాలు కూడా వచ్చేసాయి. ఎవరో బెంగళూరులో ఎవడో తయారు చేస్తున్నాడట, వాటిని మొత్తం అన్ని మందిరాలకి అంటకట్టుకెళ్ళని చూశాడు, మాకు కూడా పంపించాడు శాంపుల్. అదేంటంటే ఊరికి వేడి చేసుకుని తినేయడమే. మరి నివేదన మేము చేసేసాం, నివేదన కూడా చేసుకోకర్లేదు. ఇదేం సోమర్తనం?
వండేది మనం కాదు, నివేదన మనది కాదు. వాడు ఎవడో చెప్తాడు మేము వండేసాం, మీ నివేదన కూడా అయిపోయింది, మీరు వేడి చేసుకుని తినేయండి అని. అదేం భక్తి చెప్పండి? అలాంటివన్నీ వస్తున్నాయి ఇప్పుడు మనకి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయాలు. హరే కృష్ణ. ఏమంటారు? ఆ. ఆ. మీరు ట్రైన్లో స్నానం చేసినా చేయకపోయినా మీరు మూచి కింద లెక్క. మీరు ట్రైన్లో స్నానం చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. మీ సంతృప్తి కోసం మీరు చేయడం అంతే. మీకు అర్థమైంది కదా? మీరు స్నానం చేశారని మీరు అనుకుంటారు, అది కూడా ఏం స్నానం, అందులో మరుగుదొడ్లో స్నానం చేస్తారు. చేయొద్దని అనట్లా, కొంత ఎంతో కొంత ఉపశమనం ఉంటుంది, కానీ అదేం స్వచ్ఛతగా పరిగణించబడదు. అర్థమైంది కదా? ఏం స్వచ్ఛత చెప్పండి? మీ పక్కన ఉన్నవాడు ఉంటాడు, మీరు స్వచ్ఛంగా ఉంటే వాడు స్వచ్ఛంగా ఉన్నట్ట? ఏం నీరు ఏం చేస్తాం, అది ఇంకంతే, అది ఆపద్ధర్మం అంతే. హరే కృష్ణ. ప్రసాదం తీసుకోవచ్చు అంటున్నారా? తీసుకోవచ్చు. ప్రసాదం అనేది మీరు దంతధావనం చేయకుండానే తీసుకోవచ్చు. స్నానం చేయకపోయినా ప్రసాదం తీసుకోవచ్చు. ఎందుకు? ప్రసాదం దివ్యమైంది. ప్రసాదం ఏమి మీరు స్నానం చేసి తీసుకుంటే ఒక రకంగా పనిచేయడం, మీరు స్నానం చేయకుండా తీసుకుంటే ఒక రకంగా పనిచేయడం అనేది ఉండదు. అది మీ శరీరానికి మీరు చూసుకోవాలి. స్నానం చేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటని. ప్రసాదం అనేది ఎలాంటి వేళలో అయినా ప్రసాదాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జయ. ఏమంటారు? అవును, అదే కదా చెప్పాను నేను. కృష్ణుడే పుల్లవాడాడు, అవునా? మరేమి మనకి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద ఆయన ఎప్పుడు పేస్ట్ వాడలేదు తెలుసా మీకు? శ్రీల ప్రభుపాద ఏ దేశానికి వెళ్ళినా సరే పుల్లలే. ప్రతిరోజు శిష్యులకి సేవ ఏంటంటే దగ్గరలో ఉన్న ఒక చెట్టు పుల్ల తీసుకొచ్చి ఇచ్చేవారు ప్రభుపాదకి. ప్రభుపాద స్వయంగా ఆయనే పళ్ళపొడి పేస్ట్ తయారు చేసి భక్తులకు చెప్పారు, మీరు కావాలంటే ఇలా చేసుకోండి అని. ఒక భక్తుడు ఆ ఫార్ములా ప్రకారం కంపెనీ పెట్టుకుని బాగా సంపాదించాడు ఆ రోజు. శ్రీల ప్రభుపాద వచ్చిన ఫార్ములాతో. ప్రభుపాద చాలా స్పష్టంగా ఉండేవారు ఇలాంటి విషయాల్లో. ఆయన ఎప్పుడు పొరపాటును కూడా, ఎప్పుడు కూడా వేద ధర్మాన్ని ఎక్కడికి వెళ్ళినా ఆయన అదే పాటించారు. ఆయన ఎప్పుడు బ్రష్ వాళ్ళ ఆయన. అర్థమైంది కదా? ఆయన పొల్లే వాడేవారు.